యోహాను సువార్త 7వ అధ్యాయము. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండగ సమీపించెను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడునూ తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయనను వెతుకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడు అనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగంగా మాటలాడలేదు. సకము పండగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చునని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయి నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపచూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసితిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగింది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడు అనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెతుకువాడు ఈయనే గాడా? ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమి అనరు. ఈయన క్రీస్తు అని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందురా? అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునూ ఎరుగడు అని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని, ఆయన నన్ను పంపెను కనుక నేను ఆయనను ఎరుగుదును అని బిగ్గరగా చెప్పెను. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగ సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు,
ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుదురు, కానీ నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెతుకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు, ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమి, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అను గ్రామములో నుండి వచ్చునని లేఖనం చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయన్ను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడనూ మాటలాడలేదు అనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడో అనిరి. అంతటా ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి.